వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఇది మా బిల్డింగ్ టచ్ చేయకూడదని మేము కోర్టు నుంచి స్టే ఆర్డర్ తెచ్చుకున్నాము. అయినా సరే వాళ్ళు వినకుండా కొట్టేస్తున్నారు. ఇదంతా కేవలం రాజకీయ కక్షేనండి. మేము పిల్లలు అందరూ ఇంట్లోనే ఉన్నాం, కనీసం చెప్పాలి కదా. మాకేమైనా అయితేనండి, ఆడవాళ్ళని కూడా లాగేశారు, తీసేసుకొని తోసేశారు. చూడండి ఎలా చిరిగిపోయిందో చూడండి, ఇలా లాగేసి ఆఖరికి ముసలావిడ పెద్ద ఆవిడ ఈవిడ కూడా తోసేశారండి. మరి కోర్టు ఆర్డర్కి ఏం వాల్యూ లేదా అండి? బిల్డింగ్ టచ్ చేయకూడదని వచ్చింది మాకు స్టే ఆర్డర్. కోర్టు ఆర్డర్కి వాల్యూ లేదా మాకు? ఆకే డ్రైనేజ్ వాళ్ళు వేయలేదు, మేము వేసుకుంటా ఉన్నా కూడా మాకు పర్మిషన్ ఇవ్వలేదు. చూడండి, ఇవ్వట్లేదు. పిల్లలు అందరూ అందులోనే ఉన్నారు. ఏమైనా అయితే మాకేమైనా అయితే ఏంటి మాకు చెప్పండి ఒకసారి. మా పరిస్థితి ఏం చెప్పండి. మాకేమైనా అయితే ఎవరిస్తారు మాకు చెప్పండి. అందరు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు, ముసలాళ్ళ వరకు ఉన్నారు. మాకైతే ఏమి ఇవ్వలేదండి. అది చూపించమన్నా, ఆర్డర్ చూపించమంటున్నాం. మేమందరం లోపలే ఉన్నాము. ఏమైనా అయితే చెప్పండి. మా ప్రాణాలు గ్యారంటీ ఏంటి చెప్పండి ఒకసారి. మా ప్రాణాలకు ఏ గ్యారంటీ లేదు. చెప్పండి. కేవలం రాజకీయ కుట్రేనండి ఇదంతాను. మేమంతా సఫర్ అవుతాం. మేమందరం లోపలే ఉన్నాం. చెప్ప పెట్టుకుని చేస్తే మా ప్రాణాలకి ఏంటండి గ్యారంటీ? వాల్యూ ఎవరిస్తారు చెప్పండి. చచ్చిపోయినా పర్వాలేదా చెప్పండి. మాకైతే కోర్టు నుంచి ఏ ఆర్డర్ అయితే రాలేదండి. మేము ఉదయం జీవీఎంసీ వాళ్ళు ఉదయం 8 నుంచి మొదలు పెట్టారు. మా వాళ్ళ మగపిల్లలు అవని, మగవాళ్ళు అవని, ఆడవాళ్ళు అవని, ఎవరివైనా అందరివి రిక్వెస్ట్ చేసి కొట్టకండి అని ఇది చేసిన మమ్మల్ని బలవంతంగా లాగేసి మా చున్నీలు బట్టలు కూడా చింపేశారు. ఏవైనా ఇది పద్ధతి అండి? పెద్ద ఆవిడ కింద మెట్ల మీద నుంచి కింద లాగేశారండి. మేము ఎంత బతిమాలుకున్నాము. ఏంటి, మాకు వర్షం పడితే మొత్తం సెల్లర్ మొత్తం తడిచిపోతుంది. డ్రైనేజ్ అంతా క్లియర్ చేసి ఏదైనా చేసుకోమని మేము అందరూ రిక్వెస్ట్ చేస్తాము. కానీ ఏది మా మాట వినిపించుకోకుండా మమ్మల్ని లాగేసి చేతులు పట్టుకొని, ఏంటి సార్ ఇది? ఏమైనా పద్ధతా? ఎంత గవర్నమెంట్ ఇదైతే మాత్రం, జీవీఎంసీలు అయితే మాత్రం ఆడవాళ్ళమే, పెద్దలు ఉంటారు. ఆ మాత్రం ఎంతైనా ఇది లేదు సార్. ఏదైనా మరి ఇంత ఏంటి రాజకీయ కక్షలు సాధించడం కరెక్ట్ కాదు సార్. మాకు ఉంటాయి 8 కుటుంబాలు ఉన్నాయి, చిన్నపిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు. 46 మంది ఒక బిల్డింగ్ లో ఉంటున్నాం కలిసిమెలిసి. మొత్తం సెల్లార్ అంతా నిండిపోతుంది సార్. ఇంతవరకు వచ్చేస్తుంది, మొత్తం ఈదుకొని వెళ్ళాలి. కొన్ని డ్రైనేజ్ క్లియర్ చేయమన్నాం సార్. ఇదే బిల్డింగ్ లో ఉంటాం, మేమంతా ఒకటే ఫ్యామిలీ. వర్షం పడితే ఎంత ఇబ్బంది పడతాం మధువాడలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. వాటర్ డ్రైనేజ్ వాటర్ అంతా బిల్డింగ్ లోకి వచ్చేస్తుంది. అది జీవీఎంసీలు కూడా నోటీస్ చేస్తారు, వీడియోస్ చేస్తారు, వార్తల్లో వస్తాయి. మేము అది కూడా కన్సిడర్ చేసి మేము వాల్ కట్టుకున్న దాకా మాకు పర్మిషన్ ఇవ్వండి కొద్దిగా. మేము మీ పనికి ఆటంకం చెప్పట్లే కదా. మీకు పర్మిషన్ ఇచ్చామా, మీకు ఆర్డర్ ఇచ్చేసాము అంటున్నారు వాళ్ళు. మాకు ఆర్డర్ ఇచ్చారండి, మేము వాల్ కట్టిన దాకా మీరు కొద్దిగా ఆగండి. మేము పిల్లలతో ఉన్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం, వినిపించుకోవట్లా. వర్షం కదా ఇప్పుడు, కనీసం మాకు 2-3 రోజులు కనీసం డ్రైనేజ్ పైప్ లైన్ మేము పెట్టుకోవడానికన్నా పర్మిషన్ ఇవ్వండి అంటుంటే వినిపించుకోవట్లా. కొట్టేసి ఆ పైపులన్నీ పగలగొట్టేశారు. బిల్డింగ్ కాంపోజిషన్ మనకి అట్లా కాంపోజిషన్ కూడా మేము తీసుకోవాలి, టీడీఆర్ కూడా మేము తీసుకోలేదు, ఏది కూడా లేదు. వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, మగవాళ్ళు మీరు మాట్లాడుతున్నారు కదండి అని చెప్తున్నావు. చున్నీ కూడా పోలీసులు అలా దౌర్జన్యం సార్. ఇది ఏమైనా కరెక్ట్ గా ఉందా? కూర్చొని ఇవన్నీ మొత్తం మేము మీకేం అడ్డు చెప్పట్లే కదమ్మా. మేము కూర్చొని మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాం అంటే వినిపించుకోకుండా లాక్కొని వచ్చేసారు. చిన్న పిల్లలు ఉన్నారు సార్, వర్షం సెల్ పాయింట్ బిల్డింగ్ బకన్పాలెం రోడ్ లో మనం ఉన్నామండి. ఇది మా యొక్క బిల్డింగ్. ఈ బిల్డింగ్ లో ఈ డిస్కషన్ డిస్మాండ్లింగ్ కోసం అని చెప్పి ఏసీపీ గారు మార్నింగ్ పోలీస్ ప్రొటెక్షన్ తోని వచ్చి ఆ డిస్మాండ్లింగ్ చేస్తామని చెప్పారు. అయితే పోలీసు వాళ్ళు రాగానే వాళ్ళ కన్సర్న్ డీటెయిల్స్ అన్ని కూడా మేము చూపించాము. సార్ మా పేపర్స్ ఇలా ఉన్నాయి, ఆల్రెడీ గవర్నమెంట్ నుంచి హైకోర్టు నుంచి స్టే ఆర్డర్ తెచ్చాము, ఇంకో స్టే ఆర్డర్ ప్రకారం కూడా ఎక్కడ డిస్మాండ్లింగ్ చేయొద్దని చెప్పి కూడా ఇచ్చారని చెప్పి చూపించాము. కానీ వాళ్ళు మాత్రం మాకు యాక్చువల్ మీకు ఇచ్చిన 155 స్క్వేర్ మీటర్ల యొక్క దాని ప్రకారం మేము డిస్మాండిల్ చేస్తున్నామని చెప్పారు. అయితే ఓకే సార్, మీ 155 స్క్వేర్ మీటర్లు మేము తీసుకున్నాం, మేము ఒప్పుకున్నాం, ఒప్పుకోవడం లేదు.
కానీ డిస్మాండింగ్ కోసం బిల్డింగ్ డిస్మాండింగ్ అంటూ ఎక్కడ కూడా మన అగ్రిమెంట్ లో కానీ ఎక్కడ కూడా మనం రాసుకోలేదు. సో ఏదైనా ఉంటే మీకు డిస్మాండింగ్ ఏమైనా ఉంటే మేము దానికి యాక్సెప్ట్ చేస్తామని చెప్పాము. మాది మొత్తం ఈ సైట్ 22.5 సెంట్లు అండి. ఇది 22 సెంట్లు. ఈ 22 సెంట్లలో 3.5 సెంట్లు 2012 2002 రోడ్ ఎక్స్టెన్షన్ అయినప్పుడు, నేషనల్ హైవే ఎక్స్టెన్షన్ అయినప్పుడు మనం సైట్ మొత్తం 3.5 సెంట్లు అప్పుడు ఇచ్చామండి. అది పోగా మిగతా 19 సెంట్లు ఉంటే ఆ 19 సెంట్లు ఇప్పుడు 150 స్క్వేర్ మీటర్లు తీస్తే మనకి 506 స్క్వేర్ మీటర్లు 592 స్క్వేర్ మీటర్లు ఉండాలండి. ఈ 592 స్క్వేర్ మీటర్లకి వాళ్ళు ఇంకా 44 స్క్వేర్ మీటర్లు మా దాంట్లోకి వచ్చేసి డిస్మాండిల్ చేయడం కానీ ముందుకు వచ్చారు. సార్ ఇది కానీ ఇది కన్సర్న్ రిపోర్ట్ అండి. ఇదిగో హైకోర్టు నుంచి తెచ్చిన ఆర్డరు, మేము గీయించిన సర్వే రిపోర్టు, ప్రైవేట్ సర్వే రిపోర్టు అన్ని చూపించాము. కానీ అది అవ్వదు. మీ కాంపౌండ్ ప్రెమిసెస్ నుంచి ఎంత ఉందో దాన్నే మేము కట్ చేస్తున్నామని చెప్పి అన్నారు. సార్ అది కట్ చేయడం అనేది మేము తప్పనట్లేదు. ఇది మీ రెవెన్యూ డిపార్ట్మెంట్, జీబీఎంసీ రెవెన్యూ వాళ్ళు వచ్చి కన్సర్న్ గా మా జాయింట్ గా మన చిన్న గదుల రెవెన్యూ వాళ్ళు కూడా తీసుకొని రండి సార్. తీసుకొచ్చి సర్వే చేసి ఈ 22 సెంట్లలోని మీది పోగా మాకు కావాల్సిన బిల్డింగ్ ఉండగా మీది ఏమున్నా తీసుకోమని చెప్పాము. దానికి కావాలంటే మీ పోలీస్ కన్సర్న్ లోని మేము లెటర్ కూడా రాసిస్తామని చెప్పాము. అయినా అది ఏది వినకంట, పోలీసుల మాటలు కూడా వినకంట కొట్టాలంటే కొట్టాలని చెప్పి పంతం పట్టి ఏసీపీ గారు ఇది కొడుతున్నారు. ఎవరో వెనకాల ఉండి చేయిస్తే ఎలా ఉంటుందో అదే విధంగా ఇక్కడ ఏదో జరుగుతుందని మాకైతే అనిపిస్తుంది. అది మరి ఎవరు నడిపిస్తున్నారో వెనకాల అనేది తెలీదు. ప్రభుత్వాలు నడిపిస్తున్నాయా, లేదా లోకల్ నాయకులు నడిపిస్తున్నారా, లేదా డిపార్ట్మెంట్ కావాలని రెచ్చి పెట్టుకొని చేస్తున్నారా, ఇది ఏదో మాకు ఏది తెలీదు. సంథింగ్ ఏదో వెనకాల జరుగుతుందని మాకు అనిపిస్తుంది. కోర్టు ఆర్డర్ కూడా ధిక్కరించే డిపార్ట్మెంట్ ఉందంటే ఇంకా మాలాంటి ఇలా అయితే ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉన్నవి మిగతా స్థానికుల్లో కానీ చిన్న చిన్న నాయకులు కానీ ఏమైనా బతకగలరా? వాళ్ళు ఎవరికైనా కావాల్సినవి రాకపోతే ఎరగొట్టడానికి రెడీ అయిపోతారు అంతే. ఇక్కడ నాకు అనిపిస్తుంది అదే. ఇది కన్సిడరేషన్ తీసుకొని మీ పేపర్ ద్వారా కానీ ఎవరి ద్వారా కానీ ఇది పర్ఫెక్ట్ గా ఇన్ఫ్లుయెన్స్ చేసి పేపర్ కి పైకి వెళ్ళేటట్టు చేస్తారని కోరుకుంటున్నాను. జరిగిన తర్వాత దాని కన్సర్న్ గా మళ్ళీ మనం 2020లో కూడా ఇచ్చామండి. దానికి ఇచ్చేటప్పుడు దాని క్లారిటీగా ఇచ్చాము. ఇది కాదు సార్, ఇది మా పేపరు. మీ 155 స్క్వేర్ మీటర్లకి మీ స్థలం ఎక్కడి వరకు వస్తుంది, మా కాంపౌండ్ వాళ్ళు ఇంతకుముందు ఏది ఉందో దాని నుంచి కొంత సైట్ ఉంది సార్. అప్పుడు కావాలని దారి తక్కువ ఉందని చెప్పి అప్పుడు వదిలేసాం సైట్కి. దాంతో కలిపితే మాకు ఇక్కడ ఇప్పుడు ఏదైతే రిటైనింగ్ వాల్ ఉందో అంతవరకు ఈ 150 స్క్వేర్ మీటర్లు సార్ అని చెప్పాము. కానీ వాళ్ళు ఏదో మార్కింగ్ పెట్టుకొని ఇదే అని చెప్పేసి వాళ్ళు ప్లాన్ చేశారు. ఇదన్నీ ఈ పేపర్లన్నీ కూడా పెట్టామండి. పేపర్లు పెట్టిన తర్వాత వాళ్ళు కూడా దానికి డిగ్రీ ఇచ్చారు. 150 స్క్వేర్ మీటర్ల ఖాళీ స్థలం ఇచ్చారు కాబట్టి దాన్ని మీరు సర్వే చేయించి మీరు వాళ్ళకి ఎలా అయితే అలాగా న్యాయం చేయండి, బిల్డింగ్ మీదకి అయితే వెళ్ళొద్దని ఇచ్చారు కోర్టు. ఈరోజు ఉదయం అధికారుల ఆదేశాల మేరకు మన బక్కనపాలెంలో రోడ్ వైండింగ్ చేస్తా ఉన్నాము. వీళ్ళందరికీ తగిన టీడీఆర్లు ఇస్తూ వాళ్ళ ద్వారా గిఫ్ట్ డీడ్ తీసుకొని ముందుకెళ్తున్నాము. కొంతమంది సహకరిస్తున్నారు, కొంతమంది సహకరించలేదు. వాళ్ళకి చెప్తూ వివరిస్తూ అధికారుల ఆదేశాల మేరకు మేము చేస్తూ పోతా ఉన్నాము. దీనికి పోలీస్ వారు కూడా సహకారం చేస్తున్నారు. ఇక్కడ చిన్న చిన్న ఇబ్బందులు జరుగుతుంటే కూడా వాళ్ళకు కూడా నచ్చజెప్పి వాళ్ళని సముదాయించినారు. ఇప్పుడు పనులు జరుగుతూ ఉన్నాయండి రోడ్ వైండింగ్. ఇది చాలా కాలంలో ఇక్కడ మిగిలిపోయిన ఒక 4-5 ప్రాపర్టీస్. ఇది అయిపోతే ఇక్కడ చాలా కనెక్టివిటీ మెయిన్ రోడ్ ఇది అన్ని కాలనీస్ కి. అందుకని ఇది ప్రయారిటీ బేసిస్ లో ఇది వరకు ఉండిపోయిన దాన్ని కొంచెం తొందరగా చేయాలా, పబ్లిక్ ఉపయోగపడాలనే కమిషనర్ గారి ఉద్దేశాల మేరకు ఇవి ఇంప్లిమెంట్ చేస్తున్నామండి. లేదండి అది కోర్టు ఉత్తర్వులు ఉన్నాయి. అతను ఏదైతే రిజిస్టర్ చేసి ఇచ్చాడో అంతకు మించి చేయొద్దని ఉంది. అతను ఇది వరకు ఎక్కడైతే కాంపౌండ్ వాల్ ఉందో ఆ కాంపౌండ్ వాల్ మీద ఏమైతే మార్క్ చేసినామో, ఏదైతే రిజిస్టర్ చేశారో అదే చేస్తా ఉన్నాం ఇప్పుడు. ఇప్పుడు మేము చేస్తున్నామండి. వచ్చారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా వచ్చారు. అమ్మా ఇది పద్ధతి అమ్మా అని చెప్పాము. వాళ్ళకు కొంతవరకే అవగాహన ఉంటది. ఇంట్లో పెద్దవాళ్ళకైతే పూర్తి అవగాహన ఉంటది. వాళ్ళకి పూర్తి వివరాలు వివరించినాము. ఆ తర్వాత వాళ్ళు కూడా కోఆపరేట్ చేస్తున్నారు. అలాగే ఇప్పుడు
దేని గురించి పడుతున్నారో కాలువలు మేము వేసిస్తామని చెప్పాము అధికారులకి, మాకు సమయం కోరాము, అయినా సరే అధికారులు మాకు సమయం ఇవ్వకుండా వచ్చారని చెప్పారు. ఇది వరకు వాళ్ళు ఏదైతే చెప్తున్నారో ఇది వరకు చాలా సార్లు విఎంఆర్ఏ డిపార్ట్మెంట్ ఇంజనీరింగ్ స్టాఫ్ డ్రైన్ వేయడానికి వస్తే ప్రతిసారి వాళ్ళు ఇబ్బంది పెట్టినారు. అట్లా జరిగింటే 2 సంవత్సరాల కిందటనే అయిపోయేది అది. నోటీసులు ఇచ్చారు సార్ వీళ్ళకి ఏమైనా? నోటీసులు ఇచ్చాము, ప్రొసీజర్ ప్రకారం అంతా చేసాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.